గైస్, మీరు సినిమాల్లో ఇలాంటి స్టోరీని చాలాసార్లు చూసే ఉంటారు. ఒక హానెస్ట్ పోలీస్ ఆఫీసర్ని ఒక చిన్న టౌన్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. అక్కడికి వెళ్ళి చూస్తే మొత్తం సిస్టమ్ కరప్ట్ అయి ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరి చేతిలో అమ్ముడుపోయి ఉంటారు. ఆ ఆఫీసర్ వచ్చి క్వశ్చన్ చేయడం మొదలు పెడతాడు. ఎవరికి భయపడకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాడు. ఆ నిర్ణయాలతో అప్పటి వరకు అక్కడ నడుస్తున్న మొత్తం సిస్టమ్ ఒక్కసారిగా షేక్ అయిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో కూడా మనకు తెలుసు. ఆ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఇలాంటి స్టోరీస్ మనకు ఎందుకు అంతగా నచ్చుతాయంటే రియల్ లైఫ్లో ఇలాంటివి జరగడం చాలా రేర్. అందుకే సినిమా చూసినంతసేపు అదొక డ్రీమ్లా అనిపిస్తుంది. సినిమా అయిపోగానే క్లాప్స్ కొట్టి బయటకు వస్తాం. మళ్ళీ బయట మాత్రం అంతకుముందు సిస్టమ్ ఎలా నడుస్తుందో అలాగే నడుస్తూ ఉంటుంది. కానీ 2026లో మహారాష్ట్రలో ఇలాంటి స్టోరీ నిజంగానే జరిగిందని చెప్తే మీరు నమ్ముతారా? ఒక ఆఫీసర్ వచ్చి అక్కడి సిస్టమ్నే షేక్ చేసేసాడు. యాక్చువల్లీ ఈ రియల్ స్టోరీ సినిమాలో కంటే కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇందులో సినిమాలో కూడా కనిపించని అనేక ట్విస్టులు ఉన్నాయి. ఆ ఆఫీసర్ పేరే తూకారాం ముండే. 2005 బ్యాచ్ మహారాష్ట్ర క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్. యూపీఎస్సీలో ఈయన ర్యాంక్ ఆల్ ఇండియా 20. మహారాష్ట్రలోని బీడ్ డిస్టిక్కి చెందిన వ్యక్తి. ఒక ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. 21 సంవత్సరాల సర్వీస్లో ఈయన్ని 25 సార్లు ట్రాన్స్ఫర్ చేశారు. అంటే ఒక్కో పోస్టింగ్కి యావరేజ్ 10 మంత్స్ కూడా లేరు. సోలాపూర్ నుంచి నవీ ముంబైకి, నవీ ముంబై నుంచి నాసిక్కి, నాసిక్ నుంచి నాగ్పూర్, అక్కడి నుంచి పూణే, ఇలా చాలా సిటీస్ మారుతూ వచ్చాయి. నార్మల్లీ ఐఏఎస్ ఆఫీసర్స్ తమ కెరియర్ని బిల్డ్ చేసుకోవాలని చూస్తారు. కానీ ఈ వ్యక్తి మాత్రం 2005 నుంచి తన పనులతో తన ఇమేజ్ని, ప్రెస్టేజ్ని ఇంకా పెంచుకుంటూ వచ్చారు. అందుకే ఇక్కడ అసలు క్వశ్చన్ ఏమిటంటే సిస్టమ్ ఈయన్ని మళ్ళీ ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలి అని చూస్తుంది. అంతకన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్, ట్రాన్స్ఫర్ అయ్యే ముందు తనకు దొరికిన ఆ కొన్ని నెలల్లో ఆయన ఏం చేస్తున్నారు? ఎందుకు అక్కడి పొలిటీషియన్స్ ఇతన్ని చూసి అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు? దానికి ఆన్సర్ తెలుసుకోవాలంటే మనం మే 25, 2026కి వెళ్ళాలి. ఆ రోజు తూకారాం ముండే మహారాష్ట్ర ఎఫ్డీఏ కమిషనర్గా ఛార్జ్ తీసుకున్నారు. ఎఫ్డీఏ అంటే ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్. యాక్చువల్లీ చాలామంది ఇండియన్స్కి ఈ ఏజెన్సీ గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఆయన పోస్టింగ్ అయిన వెంటనే ఎన్ఫోర్స్మెంట్ స్టార్ట్ చేశారు. రివ్యూ మీటింగ్ పెట్టి నెలల తరబడి వెయిట్ చేయలేదు. ముందు సిస్టమ్ని అర్థం చేసుకుందాం, సెటిల్ అవుదాం, తర్వాత చూద్దాం అనుకోలేదు. డైరెక్ట్గా యాక్షన్లోకి దిగిపోయారు. ఆ తర్వాత 60 రోజుల్లో ఆయన తీసుకున్న స్టెప్స్ చూస్తే మీరు షాక్ అవుతారు. మొదటి నెలలోనే 94 రేడ్స్, గుట్కా మీద యాక్షన్ తీసుకున్నారు. పాన్ మసాలా పాకెట్ సీజ్ చేశారు. వాటి వాల్యూ దాదాపు 34,66,00,000. కేవలం 30 డేస్లో రిపోర్టెడ్ ఫిగర్స్ ప్రకారం 235 ఎఫ్ఐఆర్లు, 350 అరెస్టులు, 274 యూనిట్స్ని సీల్ చేశారు. అండ్ 2 నెలల్లో 1100కు పైగా ఇన్స్పెక్షన్స్, అంటే యావరేజ్గా రోజుకి 20కి పైగా రేడ్స్ చేశారు. ఒక్క రోజు కూడా ఆగకుండా ఎన్ఫోర్స్మెంట్ కొనసాగించారు. ఈ పీరియడ్లో మొత్తం సీజ్ చేసిన ప్రొడక్ట్ వాల్యూ దాదాపు 49,57,00,000. అలాగే కల్తీ చేయబడిన దాదాపు 1,60,000 లీటర్ల మిల్క్ను కూడా సీజ్ చేశారు. ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన నంబర్స్. కానీ రేట్స్లో బయటపడిన విషయాలు మీ కిచెన్ వరకు ఎఫెక్ట్ చేసేవి ఉన్నాయి. ముంబైలో చాలా ఫేమస్ ఓల్డ్ ఐస్ క్రీమ్ పార్లర్ ఒకటి ఉంది. దాని పేరే కే రుస్తుమ్. రిపోర్ట్స్ ప్రకారం అక్కడ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు అక్కడ లైవ్ ర్యాట్స్, ఎక్స్పైర్ అయిన ఫ్లేవర్స్ కనిపించాయి. అక్కడ వాళ్ళు తయారు చేస్తున్న ఐస్ క్రీమ్లో ర్యాట్స్ కనిపించాయి. టెస్ట్ చేసిన పనీర్ శాంపిల్లో దాదాపు 40% సేఫ్టీ స్టాండర్డ్స్లో ఫెయిల్ అయిపోయాయి. అంటే ప్రతి 5 శాంపిల్లో ఒకటి ఫెయిల్ అయిపోయింది. ఇక మిల్క్ విషయానికి వస్తే ప్రతి 100 లీటర్ల మిల్క్లో దాదాపు 10 లీటర్లు సింథటిక్ మిల్క్ని కలిపినట్టుగా తెలిసింది. కానీ ఇందులో అన్నిటికంటే డిస్టర్బింగ్ విషయం ఇంకోటి ఉంది. షిరిడి సాయిబాబా టెంపుల్ దగ్గర దాదాపు 700 కేజీల అడల్టరేటెడ్ ప్రసాద్ పేడాస్ని సీజ్ చేశారు. వాటిని డిస్ట్రాయ్ చేశారు. అంటే దేవుడి ప్రసాదాన్ని కూడా వదిలిపెట్టకుండా కల్తీ చేశారు. ఒకసారి ఆలోచించండి, అదేదో నార్మల్ స్వీట్ కూడా కాదు. ప్రజలు దాన్ని ప్రసాదం అని నమ్మి ఇంటికి తీసుకెళ్తారు, తమ పిల్లలకు పెడతారు, ఇంట్లో ఉన్న పెద్దవాళ్లకు ప్రసాదం అని ఇస్తారు. ఇక్కడ మనం ఒక విషయం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. యాక్చువల్లీ ఈ వీడియోలో మెయిన్ పాయింట్ కూడా అదే. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ తూకారాం ముండే క్రియేట్ చేయలేదు. ఆయన పోస్టింగ్కి ముందే ఇవన్నీ జరుగుతున్నాయి. మే 25కు ముందు కూడా ఫేక్ పన్నీర్ అమ్ముతున్నారు.
అప్పుడు కూడా ఫేక్ మిల్క్ ఉంది, కల్తీ జరుగుతుంది. ఆ పేడాస్ని కూడా అమ్ముతున్నారు. ఐస్ క్రీమ్ పార్లర్లో ర్యాట్స్ కూడా తిరుగుతున్నాయి. ఆయన పోస్టింగ్ తర్వాత మారింది ఒకటే, ఆయన వాటిని చూడడం మొదలుపెట్టారు. అంతేకాదు ప్రజలకు కూడా చూపించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇక్కడ ఇంకో పెద్ద క్వశ్చన్ వస్తుంది. ఇది మహారాష్ట్రకి మాత్రమే సంబంధించిన స్టోరీయా, లేదంటే ఇండియా మొత్తం ఇలాంటి పరిస్థితులే ఉన్నాయా అని. దానికి ఆన్సర్ కావాలంటే గవర్నమెంట్ రిలీజ్ చేసిన కొన్ని నంబర్స్ చూడాలి. 2025 అండ్ 26లో ఇండియా మొత్తం 2,23,808 ఫుడ్ శాంపిల్స్ని టెస్ట్ చేశారు. వాటిలో దాదాపు 40,023 శాంపిల్స్ నాన్ కన్ఫర్మింగ్గా వచ్చాయి. అంటే రిక్వైర్డ్ స్టాండర్డ్స్ని మీట్ చేయలేదు. దాదాపు ప్రతి 5 శాంపిల్లో ఒకటి ఫెయిల్ అయింది. ఇందులో డైరీ సిచ్యువేషన్ ఇంకా బ్యాడ్గా ఉంది. రిపోర్ట్స్ ప్రకారం పంజాబ్లో గత 3 సంవత్సరాల్లో టెస్ట్ చేసిన 1915 డైరీ శాంపిల్స్లో 902 ఫెయిల్ అయ్యాయి. అంటే దాదాపు 47%. ఉత్తరప్రదేశ్లో 12,945 శాంపిల్స్లో 8,299 శాంపిల్స్ ఫెయిల్ అయ్యాయి. ఇక్కడ మనం ఒక విషయం హానెస్ట్గా చెప్పుకోవాలి, లేదంటే ఈ వీడియో వన్ సైడెడ్గా అనిపిస్తుంది. నాన్ కన్ఫర్మింగ్ అంటే పాయిజనస్ అని కాదు, ఈ రెండూ సేమ్ కాదు. కొన్ని శాంపిల్స్ ఎందుకు ఫెయిల్ అవుతాయంటే అందులో ఫ్యాట్ తక్కువగా ఉండొచ్చు, ఎస్ఎన్ఎఫ్ క్వాంటిటీ రిక్వైర్డ్ లెవెల్లో ఉండకపోవచ్చు, లేదంటే ఓవరాల్ క్వాలిటీ వీక్గా ఉండొచ్చు. అలాంటి కేసెస్లో సేఫ్టీ థ్రెట్ ఉండకపోవచ్చు. కానీ మీరు పే చేస్తున్న మనీకి ఎక్స్పెక్టెడ్ క్వాలిటీ ప్రొడక్ట్ రావడం లేదు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ FSSAI 2018 నేషనల్ మిల్క్ సేఫ్టీ అండ్ క్వాలిటీ సర్వేలో 6,432 శాంపిల్స్ టెస్ట్ చేశారు. వాటిలో నిజంగా తాగడానికి అన్సేఫ్గా ఉన్నవి కేవలం 12 శాంపిల్సే. కానీ అదే సర్వేలో దాదాపు 41% శాంపిల్స్ ఏదో ఒక క్వాలిటీ పారామీటర్లో బిలో స్టాండర్డ్గా ఉన్నాయి. దాదాపు 5.7% శాంపిల్స్లో అఫ్లోటాక్సిన్ M1 కనిపించింది. ఇది మన లివర్ని డ్యామేజ్ చేయగలదు. అలాగే 77 శాంపిల్స్లో యాంటీబయాటిక్ రెసిడ్యూస్ గవర్నమెంట్ డిక్లేర్ చేసిన లిమిట్ కంటే ఎక్కువగా ఉన్నాయి. అంటే ట్రూత్ని 2 పార్ట్స్గా చూడాలి. ఒకటి, లార్జ్ స్కేల్లో ఫుడ్ పాయిజనింగ్ జరగట్లేదు. అంటే ఇక్కడ నిజాన్ని 2 విధాలుగా చూడొచ్చు. ఒకటి, మన దేశంలో లార్జ్ స్కేల్లో ఫుడ్ పాయిజనింగ్ జరగట్లేదు, బట్ లార్జ్ స్కేల్లో ఇర్రెగ్యులారిటీస్ మాత్రం జరుగుతున్నాయి. ఆ ఇర్రెగ్యులారిటీస్ మన బాడీలోకి కొంచెం కొంచెంగా విషాన్ని ఎక్కిస్తున్నాయి. ఇక్కడే ఫుడ్ అడల్టరేషన్ని హెల్త్ కేర్తో కనెక్ట్ చేసి చూడాలి. ఎందుకంటే అడల్టరేషన్ అంటే కేవలం మీ డబ్బు కోసం చీటింగ్ చేయడం కాదు, అది మీలో స్లోగా డెవలప్ అయ్యే మెడికల్ ఇష్యూ కూడా. మనం రోజు తాగే మిల్క్లో డిటర్జెంట్, కాస్టిక్ సోడాని కలిపితే అవి మన స్టమక్ని, ఇంటెస్టైన్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఎస్పెషల్లీ చిల్డ్రన్ మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. యూరియా కిడ్నీ మీద డైరెక్ట్గా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే కిడ్నీ పని యూరియాని ఫిల్టర్ చేయడం. అప్పుడు బయట నుంచి మనం అడిషనల్గా యూరియాని, టాక్సిన్స్ని బాడీలోకి పంపిస్తే కిడ్నీ పైన బర్డెన్ ఇంకా పెరుగుతుంది. అలాగే ఎఫ్లోటాక్సిన్, ఇది యానిమల్ ఫీడ్, ఫంగస్ పట్టిన గ్రెయిన్ నుంచి మిల్క్లోకి రావచ్చు. ఇది ఒక నోన్ కార్సినోజన్, అంటే దీనివల్ల లివర్ క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా ఉంటుంది. అలాగే అడల్టరేట్ స్వీట్స్లో సింథటిక్ కలర్స్ యూజ్ చేస్తారు. అవి పిల్లల్లో అలర్జీస్, లాంగ్ టర్మ్ లివర్ ప్రాబ్లమ్ని క్రియేట్ చేయవచ్చు. స్వీట్ మీద పెట్టే ఫేక్ సిల్వర్ లేయర్ కూడా కొన్నిసార్లు ఇతర మెటల్ ఎలిమెంట్తో మిక్స్ చేసి తయారు చేస్తారు. వీటన్నిటికంటే డీపర్ ప్రాబ్లం ఏమిటంటే యాంటీబయాటిక్ రెసిడ్యూస్. మీరు మిల్క్ ద్వారా రోజు కొంచెం కొంచెంగా యాంటీబయాటిక్ కన్జ్యూమ్ చేస్తుంటే మీ బాడీలోని బ్యాక్టీరియా స్లోగా ఆ మెడిసిన్కి అడాప్ట్ అవ్వడం మొదలు పెడుతుంది. ఒకరోజు నిజంగానే మీకు ఇన్ఫెక్షన్ వచ్చి అదే మెడిసిన్ అవసరమైనప్పుడు ఆ మెడిసిన్ మీ పైన పనిచేయడం తగ్గిపోతుంది. దీన్ని యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటారు. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా దీన్ని ప్రపంచంలో మేజర్ హెల్త్ థ్రెట్స్లో ఒకటిగా కన్సిడర్ చేస్తుంది. అంటే ఇక్కడ ఒక FDA కమిషనర్ పని కేవలం రేట్స్ చేయడం మాత్రమే కాదు, ఒక విధంగా చూస్తే ఆయన చాలా పెద్ద ప్రివెంటివ్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నారు. ఎందుకంటే డిసీజ్ రాకపోతే మనకు ట్రీట్మెంట్ అవసరమే ఉండదు. ఇక్కడే మనం చాలాసార్లు మిస్ అయ్యే మేజర్ పాయింట్ ఒకటి ఉంది. హెల్త్ అంటే మనం హాస్పిటల్ గురించి మాట్లాడతాం, డాక్టర్స్ గురించి మాట్లాడతాం, మెడిసిన్ గురించి మాట్లాడతాం. కానీ మీ హెల్త్కి ఫస్ట్ లైన్ హాస్పిటల్, డాక్టర్ కూడా కాదు, మీ ప్లేట్లో ఉన్న ఫుడ్. మీరు తినే ఫుడ్ సేఫ్గా ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఇక ఈ స్టోరీలో అసలైన ఇంట్రెస్టింగ్ పాయింట్కి వెళ్దాం. ఒక ఆఫీసర్ ఇంత అగ్రెసివ్గా ఎన్ఫోర్స్మెంట్ చేస్తుంటే ఆయన చిన్న చిన్న షాప్స్ దగ్గర మాత్రమే ఆగరు. తూకారాం ముండే కూడా ఆగలేదు.
మినిస్టర్, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కనెక్షన్లో ఉన్నాయని చెప్పబడే క్రికెట్ క్లబ్స్కి, 5 స్టార్ హోటల్స్ అన్నిటినీ రేడ్ చేశారు. ఇనీషియల్లీ బాంబే హైకోర్టు ఇతను చేస్తున్న పనిని సపోర్ట్ చేసింది. కానీ తర్వాత అదే కోర్టు ఒక విషయంలో ఇతను చేస్తున్న పనిని కంప్లీట్గా ఆపేసింది. నవీ ముంబైలోని పార్క్ ఇన్ రాడిన్సన్కి సంబంధించిన లైసెన్స్ సస్పెన్షన్ విషయంలో కోర్టు ఇంటర్వ్యూన్ అయింది. కోర్టు అబ్జర్వేషన్ ప్రకారం హోటల్ దాదాపు 95% రూల్స్ని ఫాలో చేస్తుంది. కానీ ఇన్స్పెక్షన్లో కేవలం 2 పురుగులు కనిపించాయనే కారణంతో వీళ్ళ లైసెన్స్ని కంప్లీట్గా సస్పెండ్ చేయడం కరెక్ట్ కాదు అని కోర్టు చెప్పింది. ఇక్కడ చాలా కేర్ఫుల్గా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏమిటంటే ఇక్కడ కోర్టు హోటల్ని కాపాడండి అని చెప్పడం లేదు. కోర్టు చెబుతున్న డీపర్ పాయింట్ ఏమిటంటే ఎన్ఫోర్స్మెంట్ ఎంత స్ట్రిక్ట్ అయినా అది న్యాయబద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు ఒక హానెస్ట్ ఆఫీసర్కి 2 పురుగులు కనిపించాయి కాబట్టి బిజినెస్ని క్లోజ్ చేసేయచ్చు అనే అన్లిమిటెడ్ పవర్ని ఇస్తే రేపు ఇదే పవర్ ఒక రాంగ్ పర్సన్ చేతిలోకి వెళ్ళొచ్చు. లా కేవలం మనల్ని క్రిమినల్స్ నుంచి మాత్రమే కాపాడడం కాదు, పవర్ మిస్యూజ్ చేసే ఆఫీసర్స్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. అందుకే ఈ జ్యుడిషియల్ రివ్యూ అనేది ఇతను చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్కి అబ్స్టాకిల్ కాదు, ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ ఓవర్ రీచ్ అవ్వకుండా ఆపే మెకానిజం. అయితే ఆ తర్వాత ఈ కోర్టు ఆ ఆఫీసర్కి ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగింది. మీరు ఈ డ్రైవ్ మొత్తాన్ని ప్రైవేట్ షాప్స్ మీద మాత్రమే చేస్తారా లేదా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ మీద కూడా అప్లై అవుతుందా అని. ఇక్కడే స్టోరీలో బిగ్గెస్ట్ ట్విస్ట్ వచ్చింది. జూలై 30న ఎఫ్డిఏ టీం బాంబే హైకోర్టు ప్రిమిసెస్కి వెళ్ళింది. అక్కడ ఉన్న 3 క్యాంటీన్స్ పైన ఇన్స్పెక్షన్ చేసింది. షాకింగ్లీ వాటిలో 2 క్యాంటీన్స్కి వ్యాలిడ్ లైసెన్స్ కూడా లేదు. ఒకసారి సిచ్యువేషన్ ఇమాజిన్ చేయండి. ఏ కోర్టు అయితే తూకారాం ముండే తీసుకున్న డెసిషన్ని రివర్స్ చేసిందో, ఏ కోర్టు అయితే ఈయన్ని క్వశ్చన్ చేసిందో అదే కోర్టులో ఉన్న క్యాంటీన్ని ఈయన టీం వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసింది. అది బోల్డ్ స్టెప్ మాత్రమే కాదు, కోర్టు అడిగిన ప్రశ్నకు వాళ్ళు పేపర్ మీద ఆన్సర్ ఇవ్వలేదు, యాక్షన్తో ఆన్సర్ ఇచ్చారు. అయితే ఇంతకాలం ఈ పని ఎందుకు జరగలేదు అనే విషయానికి వస్తే దీనికి ఆన్సర్ 3 పాయింట్స్లో ఉంది. పాయింట్ నెంబర్ 1, ఆఫీసర్స్ లేరు. FSSAI 2021 రిపోర్ట్ ప్రకారం ఇండియా మొత్తంలో కేవలం 2531 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ మాత్రమే ఉన్నారు. కానీ దేశంలో దాదాపు 1 కోటి కన్నా ఎక్కువగా ఫుడ్ బిజినెస్లు ఉన్నాయి. CAG 2017 ఆడిట్ ప్రకారం స్టేట్లో FSO వేకెన్సీస్ దాదాపు 33% నుంచి 90% వరకు ఉన్నాయి. మహారాష్ట్రలో 307 శాంక్షన్ పోస్ట్ ఉంటే అందులో ఫిల్ అయినవి కేవలం 118 మాత్రమే. ఉత్తరప్రదేశ్లో 728కి 330 మాత్రమే ఫిల్ అయి ఉన్నాయి. జార్ఖండ్లో 124 ఆఫీసర్స్ అవసరం ఉంటే అక్కడ కేవలం 9 మంది ఆఫీసర్లు మాత్రమే ఉన్నారు. అంటే దాదాపు 93% వేకెన్సీస్ ఉన్నాయి. ఒకసారి ఆలోచించండి, ఒక ఎంటైర్ డిస్ట్రిక్ట్కి 1 లేదా 2 ఇన్స్పెక్టర్స్ మాత్రమే ఉంటే అన్ని ప్రాంతాల్లో రేడ్స్ ఎవరు చేస్తారు? అలా చేయడం కుదురుతుందా? ఇక పాయింట్ నెంబర్ 2, ల్యాబ్స్ కూడా సరిగా లేవు. ఫస్ట్ ఆఫీసర్స్ తక్కువగా ఉన్నారు, రెండవది టెస్టింగ్ ల్యాబ్స్ కూడా తక్కువే ఉన్నాయి. దేశంలో దాదాపు 224 నోటిఫైడ్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ ఉన్నాయి. అందులో కూడా చాలా స్టేట్ ల్యాబ్స్కి NABL అక్రెడిషన్ లేదు. అక్రెడిషన్ లేని ల్యాబ్ రిపోర్ట్స్ కోర్టులో పెద్దగా చెల్లవు, వీక్ అయిపోతాయి. ఫేమస్ మ్యాగీ కేసులో కూడా టెస్టింగ్ మీద క్వశ్చన్స్ వచ్చాయి, అందుకే బ్యాన్ కోర్టులో ఎక్కువ కాలం నిలవలేదు. ఇక 3వ పాయింట్, పనిష్మెంట్. ఫుడ్ కల్తీ చేసే వారిని పట్టుకున్నా చివరికి వాళ్లకు పనిష్మెంట్ ఇవ్వట్లేదు, వాళ్ళు ఈజీగా బయటకు వచ్చేస్తున్నారు. 2025-26లో 40,000 ఫుడ్ శాంపిల్స్ ఫెయిల్ అయ్యాయి, కానీ అందులో కేవలం 1918కి మాత్రమే శిక్షలు పడ్డాయి. చాలా కేసెస్ సివిల్ పెనాల్టీ లేదా చిన్న ఫైన్తో క్లోజ్ అయిపోయాయి. ఒకసారి సింపుల్ ఎకానమీని అప్లై చేయండి. అడల్టరేషన్ చేసి లక్షలు సంపాదించవచ్చు. ఒకవేళ వాళ్ళు పట్టుబడితే కేవలం 1000 రూపాయల ఫైన్ కట్టి బయటకు వచ్చేయవచ్చు. జైలుకి వెళ్ళే ఛాన్సెస్ ఆల్మోస్ట్ 0 ఉంటాయి. అందుకే ఫుడ్ అడల్టరేషన్ ఆగట్లేదు. యాక్చువల్లీ ఇక్కడ లా వీక్గా లేదు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ 2006ని చాలా స్ట్రిక్ట్గానే తయారు చేశారు. ప్రాబ్లం లాలో లేదు. లా రాసిన దానికి గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ అవుతున్న దానికి చాలా పెద్ద గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లోనే ఈ ఫుడ్ అడల్టరేషన్ బిజినెస్ మొత్తం నడుస్తుంది. ఇక ఇప్పుడు ఈ స్టోరీలో ఇంకొక హానెస్ట్ సైడ్ గురించి మాట్లాడుకోవాలి. ఈ వీడియోని ఒక హీరో వచ్చాడు, అందరినీ ఒక్కసారిగా మార్చేశాడు అని చెప్పి ముగించడం చాలా ఈజీ. కానీ అది కంప్లీట్ ట్రూత్ కాదు. ఎందుకంటే
తూకారాం ముండే వర్కింగ్ స్టైల్ మీద కూడా క్రిటిసిజం ఉంది. ఆయనకు సింపథెటిక్గా ఉండే రిపోర్ట్స్ కూడా ఆయన వర్కింగ్ స్టైల్ చాలా స్ట్రిక్ట్గా ఇన్ఫ్లెక్సిబుల్గా ఉంటుందని కొంతమంది భావిస్తున్నారు, మెన్షన్ కూడా చేశారు. ఆయనతో వర్క్ చేసే సమయంలో గొడవలు కూడా వస్తాయని చెప్తారు. పార్కిన్ హోటల్ కేసు కూడా ఒక విషయాన్ని చెప్తుంది. స్పీడ్గా యాక్షన్ తీసుకునేటప్పుడు కొన్నిసార్లు న్యాయంగా పనిచేసే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. కానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ప్రాబ్లం, ఒక ఎంటైర్ స్టేట్లో ఫుడ్ సేఫ్టీ ప్రాపర్గా పనిచేయాలంటే ఒక పర్టికులర్ ఆఫీసర్ ఆ చైర్లో కూర్చోవాల్సిందే అనే సిచ్యువేషన్ ఉంటే దాన్ని స్ట్రాంగ్ సిస్టమ్ అనలేము, అది ఒక లాటరీ అవుతుంది. ఇక మళ్ళీ మనం వీడియో స్టార్ట్ చేసిన నంబర్ దగ్గరికి వెళ్తే 21 సంవత్సరాల్లో 25 ట్రాన్స్ఫర్స్, ఒక్కో పోస్టింగ్ యావరేజ్ 10 నెలల కన్నా తక్కువ. ఇప్పుడు అసలు క్వశ్చన్, తూకారాం ముండే ఈ ప్రాబ్లంకి సొల్యూషనా, లేదా మన దగ్గర ప్రాపర్ సొల్యూషన్ లేదని చెప్పడానికి ఈయన ఒక ప్రూఫా? ఎందుకంటే ఒక మంచి సిస్టంలో ప్రతి చోట ఒక ఎక్స్ట్రాడినరీ హానెస్ట్ ఆఫీసర్ అవసరం ఉండకూడదు. మంచి సిస్టమ్ తనంతట తానే పనిచేయాలి. 2531 ఆఫీసర్స్ 1 కోటి ఫుడ్ బిజినెస్ని మానిటర్ చేయాల్సి వస్తే ప్రతి డిస్ట్రిక్ట్కి ఇలాంటి ఒక సింగం కావాలి. కానీ సిస్టంలో అంతమంది సింగమ్స్ ఉండరు కదా. రేపు ఈయనకు 26వ ట్రాన్స్ఫర్ వస్తే, ఈయన అక్కడి నుంచి వెళ్ళిపోతే రోజుకి 1100 రేట్స్ మొమెంటం అక్కడే ఆగిపోతుంది కదా. మళ్ళీ ఐస్ క్రీమ్లోకి ర్యాట్స్ వస్తాయి, అదే సబ్ స్టాండర్డ్ పనీర్ని తిరిగి అమ్ముతారు. అందుకే ఈ న్యూస్ చూసినప్పుడు చాలామంది ఇలాంటి భయం ప్రతి స్టేట్లో ఉండాలి అని అన్నారు. యాక్చువల్లీ వాళ్ళు ఒక వ్యక్తిని మాత్రమే ప్రేస్ చేయలేదు, వాళ్ళు చెప్పేది ఈ ఫియర్ పర్మనెంట్గా ఉండాలి అని. రూల్స్ బ్రేక్ చేస్తే కఠినంగా శిక్షలు పడతాయి అనే భయం సిస్టంలో ఉండాలి. అండ్ అది ఒక పర్టికులర్ ఆఫీసర్ మీద డిపెండ్ అవ్వకూడదు. ఫైనలీ ఈ కంప్లీట్ స్టోరీ మనకు చెప్పే లెసన్ ఒకటి, సినిమాలో హీరో వస్తాడు, సిస్టమ్ని ఫిక్స్ చేస్తాడు. కానీ రియల్ లైఫ్లో హీరో సిస్టమ్ని ఫిక్స్ చేయలేడు, చెయ్యనివ్వరు. హీరోని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అందుకే ఈ విషయంలో రియల్ విక్టరీ రావాలంటే ప్రతి స్టేట్కి ఒక తూకారాం ముండే కావాలి, లేదా ఏ స్టేట్కి తూకారాం ముండే లాంటి ఒక ఎక్స్ట్రాడినరీ ఆఫీసర్ అవసరం లేకుండా సిస్టమ్ దానంతటా అదే ప్రాపర్గా పనిచేసే రోజు రావాలి. అదే అసలైన విజయం. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ తూకారాం ముండే గారి గురించి మీలో ఎంతమంది కొత్తగా తెలుసుకుంటున్నారు? ఈయన గురించి ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత ఇతనిపై మీ ఒపీనియన్ ఏంటి? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.